కాలేమో పువ్వు అంటారు ఇది. ఇది కమలం పూల్. కమలం. లాస్ట్ అప్డేట్ అయితే ఈ గణేషులను చూపెట్టేసిన. ఇప్పుడు ఇవన్నీ కొత్త అప్డేట్ గణేషులు చూస్తేనే ఫిదా పుంజు గణేశుని. బస్తి బస్తి గణపతి పవరే, జై జై వీధి వీధి విఘ్నేశ్వరుడే. మీరు అన్ని గణేశుడు కొత్తవే ఉన్నాయి. నేను లాస్ట్ అప్డేట్ లాగా కాదు, ఇప్పుడు కొత్త అప్డేట్ గణేషులు. వీడియో ఎండ్ దాకా చూడు, క్రేజీ ఉంటుంది. చెప్పు బేటే. నా ఫ్రీ ఫైర్ లైవ్లో ఆడాలనుకుంటే డైలీ ఈవినింగ్ 6 o'clock యూట్యూబ్కి వచ్చేసరి నేను డైలీ ఫ్రీ ఫైర్ కష్టం ఆడుతున్నా లైవ్లో. వా నెక్స్ట్ లెవెల్. సో గైస్ మళ్ళీ ఒకసారి మనం సరస్వతి ఆటల అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చినాం. లోపల ఈ గణేశులను చూసినా ఆల్మోస్ట్ అన్ని గణేశుల కలర్ అయితే అయిపోయినాయి. పుంజుకి కలర్ అయిపోయింది, పుంజు మీద గణేశునికి కలర్ అయిపోయింది. కిషన్ గారు చెప్తాడు ఏమైనా పుంజు చూసి ఫ్లాట్ అయిపోతారు మామ. కానీ పుంజు చూడు, పుంజు గణేశుడు చూడు ఎట్లుందో, పాగలైపోయాడు. సగం గణేశులను నేను చూపిస్తా, సగం గణేశులు పశుపతి గారు మాట్లాడతాడు. మీరు మాటలకే ఫిదా అయిపోతారు. షెడ్ ఏంటో కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ జల్పల్లి రూట్లో లొకేషన్ గుర్తు వస్తాయి, సరస్వతి ఆర్ట్స్. సరే సో గైస్ షెడ్ లోపలికి రాగానే ఫుల్ అంటే ఫుల్ మంది క్రౌడ్. ఈడ ఈ డోర్ సౌండ్ వస్తుంది, దీని అమ్మ. చలో చూసుకోరి. ఈడ ఫస్ట్ కనిపించేసింది మనకి శివుని రూపంలో గణేశుడు. మంచిగా పురుషత్గా కూర్చుండు. వెనకాల అయితే త్రిశూలం ఉంది. గణేశుని చూస్తేనే ఖుషు. బాడీకి మొత్తం మన సింహం తోలుతోటి ఉంటుంది. గణేశుని చేతులలో చూసిరా మొత్తం పామ్ నగలు. గణేశుని బొట్టు మధ్యలో ఇంకొకటి కన్ను వచ్చింది, సేమ్ శివుని రూపంలో. ఈడ ఇంకో గణేశుడు చేస్తురు, అదే గణేశుడు కాన్సెప్ట్ నాకు బి తెలియదు. ఈడ చూసిరా ఎల్కా మహారాజ్ కింద డమరుకం మీద గణేశుడు పైన కూర్చుండు. బాయ్ పంచ బ్లూ కలర్లో వచ్చేసింది. ఖాళీ గణేశునికి ఇంకా గోల్డ్ వర్క్ కుందన్ వర్క్ సేమ్ కాలేదు. అయిగా అయ్యింది అనుకో మీరు బోరాన్గా అవుతారు. ఎల్కా మహారాజ్ చూస్తేనే మీరు బాయ్ చెప్పు కిషన్ భాయ్. గణేశుడి ఎట్టుంది, పంచముఖి హనుమాన్ టైప్ గణేశుడి. అవు బాయ్ సేమ్ గణేశుడు పంచముఖి హనుమాన్ గణేశుడు. సో గాయస్ చూసిరు మొత్తం కింద ఎల్లో మధ్యలో గ్రీన్ పంచ, బాడీ మొత్తం రెడ్ కలర్, 6-8 హ్యాండ్స్ తోటి ఉండు గణేశుడు. 5 faces, ఒక్కొక్క ఫేస్ అలగ్ అట్రాక్ట్ అయితే కనిపిస్తుంది. ఈ గణేశుడి తర్వాత అన్ని పుంజు గణేశుని చూపిస్తా. వీడియో ఎండ్ చేయకూరి, క్రేజీ ఉంటుంది. పుంజు మీద గణేశుడు ఈసారి కొంత ట్రెండింగ్ అయింది అది. అవునా, ఇగో కింద ఎల్కమ రాజ్ బాణం పట్టుకోండి ఈ చేతిలో, ఇంకా పెట్టలేరు. పైన నాట్యం ఆడుతుండు గణేశుడు. గణేశుడు మొత్తం మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుండు. చేయి చూసి ఎట్లుంది గాయ్. శ్రీకృష్ణ భగవాన్ చిన్న గోడ పిల్లలు అంటే చిన్న ఆవులు. కృష్ణునికి ఎంతో ఇష్టం ఈ ఆవులు. ఆవు బేటే పశుపతి గాడు అన్నవన్నీ నిజమే గాయస్. ఇక కృష్ణుడి రూపంలో గణేశుడు వా. ఈడ చిన్న దూడలు, చెట్టు మీద గణేశుడు కూర్చొని రాధ కోసం వెయిట్ చేస్తుండు గణేశుడు. ఏ ఫస్ట్ ఈ లైన్లో అయిపోయినాక దాని తర్వాత వెనకాల లైన్లా ఇగో ఏనుగు గణేశుని చూపెట్టలేగా, ఏనుగు మీద సవారీ చేస్తున్న గణేశుడు. చెప్పు బాయ్. ఒక్కసారి పైన గణేశుడు ఎట్లుందో చూసిన ఫ్లాట్ అయిపోతారు ఏనుగు చూసే. సో గైస్ ఇగో ఏనుగు అయితే చాలా పెద్ద ఉంది, ఆల్మోస్ట్ నా అంతా. ఈ ఏనుగుకి ఇంకా కలర్ గిల్లర్ ఏం కాలేదు. గణేశుడు ఖాళీ ఫుర్సత్గా కూర్చుండు, ఏదో సవారీకి పోయి వస్తున్నట్టు. హంస బాతునా హంసనా? బాతు. వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే గణేశుని కలర్ వేసిరు. పంచ మొత్తం పింక్ పంచ కట్టరు, ఆల్మోస్ట్ దానికే ఫిట్టింగ్ అయిపోయింది. గణేశునికి 3-8 చేతులతోటి వెంకటేశ్వర స్వామి రూపంలో కలర్ బి సేమ్ అట్లానే ఉంది బాయ్. ఒక్కొక్కటి ఇది బి సేమ్. కానీ ఏనుగు 2 కాళ్ళ మీద కూర్చుని 2 కాళ్ళు నించుంది. ఏనుగు సవారీ చేస్తుండు గణేశుడు. దాని మీద ముంగల సిపాయి వాళ్ళకి అంటే మనుషులను చూస్తుండు, అందరికి ఆర్డర్ చేస్తున్నట్టు గణేశుడు. ఏనుగు మీద వచ్చి అందరు భయపెట్టి కోమా. నేను లాస్ట్ అప్డేట్లో అయితే ఈ గణేశులను చూపెట్టేసిన. ఇప్పుడు ఇవన్నీ కొత్త అప్డేట్ గణేశులు చూస్తేనే ఫిదా పుంజు గణేశుని. చెప్పు బాయ్, ఇంకా ఏమైనా ఉందా దీంట్లో? నెక్స్ట్ లెవెల్ గణేశ్ చూపి పెట్టి నాగపాములా? ఇది వచ్చేసి డైమండ్. ఓ మై గాడ్, డైమండా? నాగపాములు అన్ని దీనికి ఎంతో డైమండ్ పోకుండా సెక్యూరిటీ లాగా నాగపాము ఒక డైమండ్ కి. వా గణేశుడు ఏ రూపంలో ఉండు బాయ్?
శంకరుడు ఓ ఆహా. సో మొత్తం కాన్సెప్ట్ చేస్తా ఈ డైమండ్ ని పాములు అయితే సెక్యూరిటీ లాగా గణేశుడు శివుని రూపంలో పైన నాట్యం ఆడుతుండు. ఇంకొకటి ఏంటంటే ఆ గణేశుని మొత్తం పాము చుట్టుకుంది మనీ మనీ. మనీ ఎస్ ఎస్ ఓకే. అరే ఇదేమో కొత్త కాన్సెప్ట్ తోటి ఉంది బాయ్. 6 packs పామ్కి వచ్చినాయి వా. పామ్ రాజా పామ్ రాజా మీద గణేశుడు జపం చేస్తుండు. జపం తపస్సురా తపస్సుడు గణేశుడు అంట. మనకు అంత క్లారిటీ తెలియదు. ఇగో నేను చెప్తున్న పుంజు గణేశుడు అయితే వచ్చేసింది గాయస్. మొత్తం కలర్ గిలర్ అయిపోయింది. ఏకదం పుంజు లాగానే ఉండు గణేశుడు. వావా వావా నెక్స్ట్ లెవెల్, మొత్తం నెక్స్ట్ లెవెల్. వావా ఇగో సేమ్ పుంజు మీద గణేశుడు చూస్తేనే ఖుషి అనుకోబెట్టి. ఇది ఈ ఇయర్లో కొత్త కాన్సెప్ట్ పుంజు మీద గణేశుడు. మీరు అన్ని గణేశుడు కొత్తవే ఉన్నాయి. నేను లాస్ట్ అప్డేట్ లాగా కాదు, ఇప్పుడు కొత్త అప్డేట్ గణేశుడు. వీడియో ఎండ్ దాకా చూడు, క్రేజీ ఉంటుంది. చెప్పు బేటే. భాయ్ 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 రామ్ రామ్. కాలేమో పువ్వు అంటారు ఇది. ఇది కమలం పూల్. అరే కమలం. ఆ పువ్వు ఈక ఇది. ఆ ఈకను పట్టుకొని గణేశుడు కూర్చొని పువ్వు మీద. ఇడ తెల్ల ఏనుగు, ఏనుగు మీద గణేశుడు. ఏ కాదు, దాని వెనకాల వేరే గణేశుడు ఉండు చూడు. ఐనావతం. ఏనుగు పేరు ఐనావతం. అంటే ఇంద్రదేవుని ఆహ్వానం. దాని మీద గణేశుడు. అది చూడ ఇట్లా పీక మీద గణేశుడు కూర్చుండు. ఏడా డమరుకం, డమరుకం మీద పీక, పీక మీద గణేశుడు. అది శంకరుని టైపు. ఇక్కడ చూడు గాయస్. టీన్ టీన్ టీన్. చలో ఆల్మోస్ట్ అయితే మొత్తం గణేశులను చూసిన. గణేశుని కాళ్ళ కింద పైన గణేశుడు కాలు ఒక్కటే కాలు మీద ఉంటాడు. గణేశుని కింద మన ఇండియా మ్యాప్. ఆ ఇండియా మ్యాప్ మీద గణేశుడు ఒకటే కాలం మీద తోమ్ తోమ్ అని నాట్యం ఆడుతున్న గణేశుడు. ఇగో ఇదే అది. మీకు ఇంకొకటి అప్డేట్లో మీకు గోట్ పైన గణేశుడిని అయితే చూపించలేను, ఇప్పుడు చూపిస్తున్నా చూడుది. ఇగో కింద మొత్తం గోటు, దీని మీద గణేశుడు. గొర్రెవి చూసిరా ఇట్లా కొమ్ములు ఎట్లున్నాయి. ఐస్ అయితే సేమ్ మన కళ్ళు ఎట్లున్నాయి గాయస్, సేమ్ అదే కళ్ళు. సో ఇక్కడ గణేశుడిని 4 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్లలో అన్ని యూనిక్ గణేశులే. ఇది చూసిరా నెమలి మీద గణేశుడు. వా కానీ పంచగించ ఏం కట్టలేరు. ఇక్కడ చూడు తాంబేలు రాజా, తాంబేలు కింద, తాంబేలు మీద జపం చేస్తున్న గణేశుడు. అన్ని కొత్త కొత్త కాన్సెప్ట్లు గణేశునికి. ఆల్మోస్ట్ ఇంకా 5-6 ఒక 1 వీక్లో అయితే ఫుల్ కంప్లీట్ అయిపోతాయి కలర్స్. ఈ కమలం పువ్వు మీద గణేశుడు ఒకటే కాలు మీద నాట్యం ఆడుతుంది సేమ్. ఇంకొకటి ఏంటంటే మీకు వీడియో నచ్చే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే దీనికి 200 లైక్స్ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను నా Free Fire లైవ్లో ఆడాలనుకుంటే డైలీ ఈవినింగ్ 6 o'clockకి యూట్యూబ్కి వచ్చేసేరి. నేను డైలీ Free Fire కష్టం ఆడుతున్నా లైవ్లో. చలో గాయ్స్ ఫైనల్లీ అన్నీ చూసేసినాం. ఇంకొకటి ఈడ మీటింగ్ జరిగిందంట నైట్ గణేశులది. ఈడ మీటింగ్ ఏం జరిగిందంటే 20-25 ఫీట్స్ గణేశులు ఉండొద్దు, అన్ని 15 ఫీట్స్ లోపలనే ఉండాలని మీటింగ్ జరిగిందంట. ఇప్పుడైతే మేము ఇంటికి వస్తున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఓకే బాయ్ బాయ్, సీ యూ, టాటా.